భారత పక్షపాత న్యాయస్థానాలు ముస్లిం పట్ల పక్షపాతంతో వ్యవహరించినందుకు భారత కోర్టులు పదే పదే విమర్శలను ఎదుర్కొన్నాయి. వారి తీర్పులు తరచుగా స్థిరత్వం మరియు నిష్పాక్షికతను కలిగి ఉండవు. రాజ్యాంగం యొక్క వివరణలు పిటిషనర్ మతం ఆధారంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వాటిని చూద్దాం. కాంగ్రెస్ వక్ఫ్ సవరణ చట్టం 2013ని తీసుకువచ్చినప్పుడు చాలామంది హిందూ న్యాయవాదులు దీనిని హిందూ వ్యతిరేకమని మరియు రాజ్యాంగ వ్యతిరేకమని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు వారి వాదనలు వినడానికి నిరాకరించి హైకోర్టును ఆశ్రయించమని కోరింది. సుప్రీంకోర్టు స్పందన చాలా దురుసుగా ఉంది. 12 సంవత్సరాల తర్వాత బీజేపీ వక్ఫ్ సవరణ చట్టం 2025ను తీసుకువచ్చినప్పుడు ఈసారి ముస్లింలు దాన్ని ఇష్టపడలేదు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈసారి సుప్రీంకోర్టు స్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి సుప్రీంకోర్టు వారిని హైకోర్టుకు వెళ్ళమని అడగలేదు మరియు అత్యవసర ప్రాతిపదికన విచారణ ప్రారంభించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు. వక్ఫ్ బోర్డు హిందువుల భూములను దోచుకోవడంలో అపఖ్యాతి పాలైంది. వక్ఫ్ బోర్డులో హిందువుల వైపు వినడానికి ఎవరూ లేరు, ఎందుకంటే దాని సభ్యులందరూ ముస్లింలు కాబట్టి. మోడీ ప్రభుత్వం హిందువులు బాధితులు కాబట్టి హిందువుల వైపు నుంచి వినడానికి వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతరులను నియమించే నిబంధనను తీసుకువచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆశ్చర్యకరంగా వినోద్ కుమార్ ఎంపీ కేసులో కూడా అదే సుప్రీంకోర్టు వర్సెస్ మలబార్ దేవస్వం బోర్డు 2024 కేసులో కులం, జాతి, మతం లేదా భాష దేవాలయాలలో వంశపారంపర్యంగా లేని ధర్మకర్తల నియామకాలను నిరోధించలేవని తీర్పునిచ్చింది. ఎంత కపటత్వం! కాబట్టి వారు ప్రార్థన కోసం ఏదైనా స్థలాన్ని ఉపయోగిస్తుంటే ఆ స్థలాన్ని ముస్లింల స్థలంగా పరిగణించాలి. భూమి వేరొకరికి చెందినదని పత్రాలపై కూడా ప్రభుత్వం పత్రం అడగకూడదు. కానీ అదే సుప్రీంకోర్టు రామజన్మభూమి కేసులో అదే వాదనను తిరస్కరించింది. హిందువులను నిరూపించమని కోరింది. వారు డిమాండ్ చేస్తున్న భూమి వాస్తవానికి శ్రీరాముడికి చెందినదని, రాముడు జన్మించిన ఖచ్చితమైన ప్రదేశం ఇదేనని మరియు కేసు గెలిచాడని నిరూపించడానికి హిందూ పక్షం స్కంద్ పురాణ్ రిఫరెన్స్, ఎడ్వర్డ్ స్తంభం మరియు హాన్స్ బేకర్ మ్యాప్ను సమర్పించింది. కాశీ జ్ఞానవాపి ఆలయం, దార్లోని భోజశాల ఆలయం, సంబాల్ హరిహర ఆలయం, కృష్ణ జన్మభూమి వంటి వాటిలో హిందువులు శాస్త్రీయ ఆధారాలను సమర్పించారు. కానీ ఇప్పటికీ సుప్రీంకోర్టు మరియు స్థానిక కోర్టులు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం లేదు. శేషమ్మల్ కేసు 1972. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఆలయంలో పూజారి నియామకం ఒక లౌకిక విధి అని మరియు నియామకాలు కుల ఆధారిత బహిష్కరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘించకూడదని పేర్కొంది. వక్ఫ్ బోర్డు నియామకంలో ఎందుకు జోక్యం చేసుకోవాలని అదే కోర్టు చెబుతోంది. శబరిమల ఆలయ కేసు 2018. శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి లేదు. ఇది ఈ ఆలయం యొక్క పురాతన సంప్రదాయం. కానీ 2018లో సుప్రీంకోర్టు హిందువుల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుని ఈ సంప్రదాయాన్ని కొట్టివేసింది. దీని తర్వాత చాలామంది ముస్లిం మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, మసీదులోకి మహిళల ప్రవేశాన్ని కోరుతూ దాఖలు చేసినందుకు. కానీ సుప్రీంకోర్టు శబరిమల పిల్లును తీసుకున్నంత సీరియస్గా ఈ పిల్లును తీసుకోలేదు. 6 సంవత్సరాలు గడిచాయి, కేసు ఇంకా కొనసాగుతోంది. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సుప్రీంకోర్టు ఈ కేసును క్రమం తప్పకుండా విచారించడం లేదు. ఎంఎస్ నారాయణ దీక్షితులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1996 మరియు ఎన్ ఆదిత్యన్ వర్సెస్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు 2002. సుప్రీంకోర్టు స్వయంగా చాలాసార్లు ఆర్టికల్ 25 మరియు 26 కింద ఏ ఆచారాలు రక్షించబడ్డాయి మరియు ఏవి రక్షించబడవు మరియు మతపరమైన సంస్థల నిర్వహణ గురించి చెప్పింది. ఆర్టికల్ 26 కిందకు రాదు. అయితే నిర్వహణ సంస్థ అయిన వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతోంది? సుప్రీంకోర్టు తన పాత తీర్పును చదవాలి, కానీ ఆ తీర్పులు హిందువుల కోసం వెలువరించబడ్డాయో లేదో. ఒక్క నిమిషం. ప్రభుత్వం ద్వారా ఆలయ నియంత్రణ. భారతదేశంలో దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వం ఆలయ ధనాన్ని తీసుకొని లౌకిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. కానీ మసీదు మరియు చర్చి పూర్తిగా ఉచితం.
గత 10 సంవత్సరాలుగా హిందువులు ఈ విషయాన్ని పరిశీలించమని వేడుకుంటున్నారు. కానీ ప్రతిసారి సుప్రీంకోర్టు వారిని హైకోర్టుకు వెళ్ళమని అడుగుతుంది. చెడు జంతు బలి, మంచి జంతు బలి. 2019లో సుభాష్ భట్టాచార్జీ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ త్రిపుర కేసులో మరియు 2014లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుని హిందువుల కోసం జంతు బలిపై నిషేధం విధించింది. బక్రీద్ మేకలు జడ్జికి హాయ్ అని చెప్పినాయేమో. కొన్ని సందర్భాలను మాత్రమే హైలైట్ చేశాము. కానీ ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, 25 మత స్వేచ్ఛ మరియు 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించే హక్కు, వీటిపై సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ అస్థిరంగా మరియు మతపరమైన అంశాలచే ప్రభావితమైనట్లు కనిపించే అనేక సందర్భాలు ఉన్నాయి. దరఖాస్తుదారుడి గుర్తింపు. ఫలితంగా సుప్రీంకోర్టు భారతదేశంలోని హిందూ సమాజంలోని ఒక ముఖ్యమైన వర్గం నుండి అపనమ్మకాన్ని ఎదుర్కొంటోంది. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను కాపాడుతుందని మరియు అన్ని మతాల పట్ల సమాన గౌరవం మరియు తటస్థతను కొనసాగించాలని వారు భావిస్తున్నారు. స్వస్తి.